నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలిసియున్న జొన్నవాడ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతోంది. జొన్నవాడలో పెన్నా నది తీరాన వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయం 1150వ సంవత్సరంలో నిర్మితమైంది. స్కంద పురాణం ప్రకారం కొందరు నదీ తీరం ప్రక్కన త్రవ్వకాలు జరుపుతున్న సమయంలో శివుడి విగ్రహం లభించిందని చెబుతారు. జొన్నవాడ పక్కనే ఉన్న ఓ జమీందారు నివాసంలో గోమాత నిత్యం శివుడి విగ్రహంపై గోక్షీరంతో అభిషేకం జరిపేది. జమీందారుకు కలలో కనపడిన మల్లికార్జున స్వామి తనకు ఆలయం నిర్మించాలని కోరడంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అలా ఆలయంలో మల్లికార్జున స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలా మల్లికార్జున స్వామిని వెతుక్కుంటూ బయలుదేరిన పార్వతీదేవి విగ్రహ రూపంలో చేపల వలలో చిక్కిందని పురాణాలు చెబుతున్నాయి. జొన్నవాడ గతంలో పెన్నా పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ జాలర్లు చేపల వేటతో కడుపు నింపుకునేవారు. ఈ క్రమంలో వలలో చిక్కిన అమ్మవారిని కూడా ఒకచోట ఉంచి నిత్యం పూజలు చేసేవారు. దీంతో అమ్మవారు రాత్రిపూట భీకర ధ్వనులతో అరుస్తూ ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి అయిన శంకరాచార్యులు ఓ రోజు జొన్నవాడలో బస చేసినప్పుడు అమ్మవారి ఆగ్రహాన్ని గ్రహించి అమ్మవారి పాదాల క్రింద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆగ్రహాన్ని చల్లార్చారని పురాణాలు చెబుతున్నాయి. కరుణార్థప్రాయంగా భక్తుల కోర్కులు తీర్చే కల్పవల్లిగా కామాక్షితాయిగా అమ్మవారికి పీఠాధిపతులు నామకరణం చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిత్యం శాకాహారంగా ప్రసాదం పెట్టి భక్తులు తమను మన్నించమని మొక్కుకునేవారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి రాత్రులు అక్కడే నిద్రించేవారు. వారి నమ్మకం ప్రకారం కామాక్షితాయి అమ్మవారు కలలో కనిపించి తమ కోరికలు తీరుస్తుందని నేటికి నమ్ముతున్నారు. నిత్య కళ్యాణం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రతి నిత్యం శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తూ ఉన్నారు. నేటికి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేస్తారు. ఆనాటి నుండి నేటి వరకు అమ్మవారి స్వప్న దర్శనం కోసం భక్తులు ఆలయంలో రాత్రి నిద్ర చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అమ్మవారు భక్తులకు స్వప్నంలో దర్శనమిచ్చి తమ కోరికలను తీరుస్తుందని, రుగ్మతలను తొలగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాక ప్రతి సంవత్సరము శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో మహిళా భక్తులు కొడిముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తారు. తద్వారా తమకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ప్రజలు నమ్మకంతో బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రుడు అవుతారని ఆలయ ప్రధాన అర్చకులు గంగాప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా సంతానం లేని మహిళలు 29వ తేదీన జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని కొడిముద్దలను స్వీకరించాలని కోరారు. కామాక్షితాయి దేవస్థానం జొన్నవాడ బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లా. కామాక్షితాయి ప్రధాన దేవత స్వామి మల్లికార్జున స్వామి స్వయంభు. అమ్మవారి కామాక్షితాయి స్వామివారి ఆజ్ఞ చేత, మల్లికార్జున స్వామి ఆజ్ఞ చేత ఇక్కడే నిలిచి భక్తుల కోరిక తీరుస్తూ నిద్రించిన వారికి స్వప్న దర్శనమిస్తూ సంతానం కలుగుతున్నాం. వ్యవసాయం తెచ్చుకుంటే ఆ విత్తనం నోట్లు ఏదైతే విత్తనం చల్లుతారో అది తీసుకొని పూజ చేయించుకొని తీసుకెళ్ళి ఆ విత్తనం వడ్లలో కలుపుకొని వేసేసి అవి చల్లిందంటే పంటలు బ్రహ్మాండంగా పండి అయిన పంటలు పండిన తర్వాత వచ్చి అమ్మవారికి కళ్యాణోత్సవం, నిత్య కళ్యాణోత్సవం చేయించుకుంటున్నారు. విశేషమైన పూజ శ్రీచక్ర నవాభరణ పూజ, నవాభరణ లలితా సహస్రనామార్చన. ఈ పూజలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ దేవస్థానంలో అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని
భక్తులందరికీ ఆశీర్వచనం చేస్తూ కామాక్షిత అనుగ్రహ ఆశీస్సులను అందిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఆలయంలో మల్లికార్జున స్వామికి ఒక ధ్వజస్తంభం, కామాక్షి తాయికి ఒక ధ్వజస్తంభం. ఈ 2 ధ్వజస్తంభాలు ఆలయంలో ప్రత్యేకత. ఆలయంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకుంటారు. మే నెల 28వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు వివిధ దేవతామూర్తుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. 9వ రోజు రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం నుండి భక్తుల నీరాజనాల మధ్య సాగిన ఈ ఉత్సవంలో అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి తమ తమ మొక్కులను తీర్చుకుంటారు. 10వ రోజు శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆద్యంతం కన్నుల విందుగా సాగుతున్న బ్రహ్మోత్సవాలకు మండలంలోని ప్రజలే కాక చుట్టుప్రక్కల జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జొన్నవాడ గ్రామ పురవీధులు భక్తులతో కిటకిటలాడుతాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావాలని ఆయన కోరారు. ఫోటోగ్రాఫర్లకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జొన్నవాడ దేవస్థానానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల 28 నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్డీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను మీ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మేమందరము దీనికి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మీ సహాయ సహకారాలు కావాలి. అదేవిధంగా 3వ తారీఖు వచ్చి రావణ సేవ, 4వ తారీఖు వచ్చి వెండి నంది సేవ, 5వ తారీఖు రథోత్సవం, 6వ తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు, డ్రామా కార్యక్రమాలు, నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు. ఎందుకనంటే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, సిఏ గారు, డిఎస్పీ గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని చెప్తున్నారు. చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండవు. జస్ట్ పాట కచేరీ అంటే వాయిస్తోనే, వేరే కచేరీలు ఏమి ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న ఆర్డీఓ గారికి జరిగిన సమన్వయ సమావేశంలో పోలీసు వారి సహకారం కోరడం జరిగింది. ఇక్కడ కొద్దిగా తొక్కిసలాటలు ఏమి జరగకుండా వాటి మీద చర్యలు తీసుకోమని అడుగున్నాము. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకించి 3 షిఫ్ట్ల ప్రకారము భక్తులందరికీ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్, అంబులెన్సు 3 షిఫ్ట్లు ఉంటారు. ఓఆర్ఎస్ని ప్రత్యేకంగా వాళ్ళు ఒక క్యాన్స్లో నింపుకొని రెడీ చేయమని చెప్పి ఆర్డీఓ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ మంచి నీటి సరఫరా కూడా కంటిన్యూగా ఉండేటట్టు భక్తులందరికీ అన్నీ అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా నెల్లూరు నుంచి బస్సులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా విపరీతంగా ఉన్న ఆటోలను కూడా కంట్రోల్ చేయమని వాళ్ళు సూచన చేస్తున్నారు. విద్యుత్ శాఖ కూడా అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలకి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వమని చెప్పి ఆర్డీఓ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ వారి ఇది సహాయంతో 6వ తారీఖు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ మరియు సెబ్ వాళ్ళని ప్రత్యేకించి 5 కిలోమీటర్ల రేడియస్లో ఈ నియంత్రణ అనేది కొనసాగించడానికి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రోడ్లు, భవనాల శాఖ వారిని ఎక్కడన్నా గుంటలుంటే త్వరితగతిన వాటిని క్లోజ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పున్నాము.
ఇరిగేషన్ శాఖ వారి ఫిట్నెస్తో ఈ తెప్ప డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది. అవసరమైనంత వరకు వారు నీరు వదలటానికి కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు. ఫిషరీస్ శాఖ అదేవిధంగా మేము దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో, సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఏదన్నా ఉంటే మీరందరూ మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించమని చెప్పి మరీ కోరుతున్నాను సార్. ఇంకేమన్నా ఉంటే చెప్పండి సార్. Yeah.